ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పటికే రుణమాఫీ లేక రుణమాఫీ రాక చాలా మందికి ఇబ్బంది కలుగుతున్నటువంటి తరుణంలో రైతు బంధు గురించి ఒక పెద్ద చర్చ రైతు బంధు రావాలి రైతు బంధు కావాలి దీన్ని రైతు భరోసాగా రైతు బీమా అంటే అది ఒక వ్యక్తి ఏదైనా ప్రమాదాల్లో జరిగినప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అది రైతు భరోసా ఇప్పటికీ మీరు దరఖాస్తు చేసుకున్నారు ఓకే అయితే ఈ రైతు బంధు పేరును కాస్త రైతు భరోసాగా మారుస్తూ ప్రభుత్వం నిధులను రిలీజ్ చేయడానికి సర్వం సిద్ధంగా ఉంది మరి ఇప్పటికీ రుణమాఫీ సక్రమంగా జరగలేదు ఇంకా రైతు బంధు ఏమి ఇస్తుంది ప్రభుత్వం అని చెప్పి చాలా మంది విమర్శిస్తున్నారు ఆ రైతు బంధు పేమెంట్ ఎప్పటి నుంచి ప్రభుత్వం స్టార్ట్ చేయబోతుంది వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తంలో రైతు బంధు పేమెంట్ అనేది ఆ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగానే ఉంది అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యాలు అదే చూపుడు వేలిగా చూపిస్తూ మాట్లాడుతున్నారు కదా ప్రజెంట్ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మొత్తంలో భవనాలకు కావచ్చు రోడ్లకు కావచ్చు కుంటలకు కావచ్చు వాగులకు కావచ్చు ఇలాంటి ప్రాంతాలకు కూడా రైతు బంధు దక్కింది గత ప్రభుత్వాల్లో దాన్ని ఎడిట్ చేసి దాన్ని సరిదిద్ది కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జారీ చేసి ఈ రైతు బంధు ఇస్తారండి అయితే రైతు బంధు పేమెంట్ ఎకరానికి 7,000 అక్షరాల 7,500 రూపాయలు మొదటి విడతలో అంటే వానాకాలం సీజన్లో తర్వాత అసలు ఈ వానాకాలం సీజన్ వరకు కనీసం అందేనా అంటే కొద్దిగా ఆలస్యం అవుతుంది నాకు తెలిసి డిసెంబర్ వరకు వెళ్ళి సమ్మర్ సీజన్ నుంచి రైతు బంధు పేమెంట్ స్టార్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది ఇప్పుడు అంటే చాలా కష్టం సో ఇక వానాకాలం సీజన్ రైతు బంధు పేమెంట్ మర్చిపోవాల్సింది మనకు యాసంగి నుంచి యథావిధిగా ఎకరానికి 7,500 చొప్పున పేమెంట్స్ రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అయితే రైతు బంధులో కూడా డిఫాల్ట్ జరగకుండా నిజంగా వ్యవసాయ రైతులు ఎవరున్నారు తర్వాత మరి ఇందులో ఉద్యోగులకు ఇవ్వకూడదు ఇవన్నీ రూల్స్ ఉన్నాయి ఆ కొత్త రూల్స్ గురించి ఆ డీటెయిల్స్ గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము మొత్తానికి ఎకరానికి 7,500 రూపాయలు చొప్పున అప్కమింగ్ సూన్ లో అంటే వచ్చే డిసెంబర్ కల్లా ఈ రైతు బంధు స్టార్ట్ అవుతుంది కాస్త రైతు బంధు ఎంతమంది ఎదురు చూసినా ఆలస్యమైనటువంటి ఛాన్స్ మాత్రం ఎక్కువ మొత్తంలో కనబడతా ఉంది ప్రభుత్వం దగ్గర బడ్జెట్ కూడా కొంచెం టైట్ గానే ఉంది కొంచెం ఆలస్యంగానే వస్తాయి కానీ తప్పకుండా రైతు బంధు పేమెంట్ వస్తాయి అయితే ఈ వానాకాలం సీజన్ పక్కాగా వస్తాయా ఇక మర్చిపోదామనేది సస్పెన్స్ గా ప్రభుత్వం వస్తుంది బట్ నాకు తెలిసి ఈ వానాకాలం మాత్రం రైతు బంధు అందేటువంటి ఛాన్స్ లేదు యాసంగి పంట నుంచి 100% బరాబర్గా ఎకరానికి 7,500 రూపాయలు చొప్పున దక్కేటువంటి ఛాన్స్ మాత్రం ఉంటుందండి ఇక రైతు బంధు రావాలా అసలు ప్రభుత్వం ఇవ్వాలా వద్దా మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ని సలహాలను సందేహాలను వన్స్ వీడియో కింద కామెంట్స్ లో గుర్తు చేస్తూ ఈ వీడియోని మాత్రం 10 మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్